కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొల్పే వాళ్ళు, పుషప్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి దేన్ని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే ఈ లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ